జై శ్రీరామ్. దేశం కోసం ధర్మం కోసం నిరంతరం అనుక్షణం పనిచేస్తున్న ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు 47వ స్థాపనా దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ అంటే ఏసీ గదుల్లోనో, యూట్యూబ్ ఛానళ్లలోనో, టీవీ స్క్రీన్లలోనో, వార్తాపత్రికల్లోనో పుట్టిన పార్టీ కాదు. వేలాది మంది కార్యకర్తల బలిదానాలలో, లక్షలాది మంది కార్యకర్తల త్యాగంతో పుట్టిన పార్టీ. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాల నుండి పుట్టిన పార్టీ. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచనల నుంచి పుట్టిన పార్టీ. అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆచరణ నుంచి పుట్టిన పార్టీ. అద్వానీ గారి ఆందోళనల నుంచి పుట్టిన పార్టీ. నరేంద్ర మోడీ గారి దార్శనికత నుంచి పుట్టిన పార్టీ. అమిత్ షా గారి చాణిక్యతతో ఎదిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే కేవలం అధికారం కోసం వచ్చిన పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ అంటే పేదవాళ్ళ ఆకాంక్షల కోసం పనిచేస్తున్న పార్టీ. ఇది అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు. ఇది అణగారిన వర్గాల ఆకాంక్షల నుండి పుట్టిన పార్టీ. ఇది ఏసీ గదుల్లోనో, పెద్ద పెద్ద భవంతుల్లోనో ఎదిగిన పార్టీ కాదు. ఇది మనుటెండల్లో, గ్రామాల్లో, పల్లెటూళ్ళలో పేదవాడి భుజం భుజం కలిసి నడిపిన శక్తి. ఇది భూస్వాముల భాగస్వామ్యంతో ఎదిగిన పార్టీ కాదు. ఇది సామాన్యుల కన్నీళ్లు తుడవటానికి రాజకీయ శక్తిగా మారిన ఒక సంఘటన. జాతి ప్రయోజనాలే పరమావధిగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవడానికి అనుక్షణం నిరంతరం పనిచేస్తున్న నా కార్యకర్త బంధువులందరికీ మరొక్కసారి బీజేపీ స్థాపనా దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. జై బీజేపీ. జై శ్రీరామ్.